మూవ్ ఆన్ టు గుడ్ న్యూస్. ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ 3.0 వచ్చేస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో డిజిటల్ గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0తో 9 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. మే లేదా జూన్ కల్లా కొత్త వర్షన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ వర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. ఇక ఆటో క్లైమ్స్, సెటిల్మెంట్లు, డిజిటల్ కనెక్షన్లు, అలాగే ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు. ఇక ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు కేంద్ర మంత్రి. ఇక క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వర్షన్లో తొలగిపోనున్నాయి. ఇక వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో త్వరగా జమ కానున్నాయి. ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపీఎఫ్ఓ కలిగి ఉంది. ఇక ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25% వడ్డీని అందిస్తుంది. ఇక సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. దీనివల్ల 78 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి మాండవీయ వివరించారు. ఇక అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ వంటి పెన్షన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడం, బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నామంటూ వచ్చినటువంటి వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక 2000 పైబడి జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది అంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని తెలిపింది కేంద్రం. యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ అంటూ కొన్ని వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల ప్రచారం నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2000 విలువ దాటినటువంటి లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందంటూ కొన్ని మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. అవన్నీ పూర్తి అవాస్తవమని, ప్రజలు తప్పుదోవ పట్టించేవని, వాటికి ఎలాంటి ఆధారం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి అంశం ఏదీ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ తెలియజేసింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడమే ముఖ్య ఉద్దేశమని తేల్చి చెప్పింది. ఇక జీఎస్టీ విధింపునకు సంబంధించిన నివేదికలు పూర్తిగా అవాస్తవం, నిరాధారణమైనవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనవరి 2020 నుండి యూపీఐ P2M లావాదేవీలపై MDR 0 అని తెలియజేసింది. వీటిపై జీఎస్టీ వర్తించదని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించింది. ఈ పథకం మార్చి 31, 2026 వరకు కొనసాగనుంది. ఇక దీనికోసం దాదాపు 1500 కోట్లు ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చిన్న దుకాణదారులు ఇక రూపాయి డెబిట్ కార్డ్, BHIM యూపీఐ ద్వారా 2000 వరకు పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలపై 0.15% ప్రోత్సాహకం పొందుతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.